హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే కాకరకాయ టమాటా కర్రీ. చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవచ్చు, అలాగే కాకరకాయ టమాటా వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. కొంచెం లావుగా ఉంటాయి కదా, లావుగా ఉన్నవి వేరే సపరేట్ కట్ చేసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్నవి వేరే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల కొంచెం లావుగా ఉన్నవి లేట్గా ఫ్రై అవుతాయి కదా, కొంచెం సన్నగా ఉన్నవి తొందరగా ఫ్రై అవుతాయి కదా, మాడిపోకుండా ఉంటుంది. అందుకే సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లావుగా ఉన్నవి తీసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏ సాల్ట్ అయినా పర్వాలేదు. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి సాల్ట్ని. తర్వాత వీటిని కాకరకాయలను బాగా ప్రెస్ చేస్తూ పిండాలి. ఈ విధంగా గట్టిగా పిండితే చేదు అనేది ఇలా వెళ్ళిపోతుంది. కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా, చాలా అంటే చాలా చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ కాకరకాయ అనేది. కాకరకాయ తినడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్స్ తగ్గించేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్ అనేది కాంతివంతంగా మెరుస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య తొలగిపోతుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకరకాయలో విటమిన్ ఏ, సి అనేది ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. చేదు తీసేసుకున్న కాకరకాయలను ఒక ప్లేట్ తీసేసుకొని ఉన్న కాకరకాయలను ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకోవాలి. సన్నవి లావే ఈ విధంగా కొంచెం తడి ఆరిపోయేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల కొంచెం చేదు అనేది తగ్గిపోతుంది, బాగుంటుంది కర్రీ కూడా. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ తీసేసుకోవాలి. అలాగే 2-3 మిర్చీలు తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నవి వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం వేగిపోయాక ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం లావుగా ఉన్న కాకరకాయ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. కాకరకాయ పీసెస్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సన్నగా ఉన్నవి ఇవి కొంచెం వేగిపోయాక యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల 2 ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. అందుకే కొంచెం ఇవి ముందు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సన్నగా ఉన్న కాకరకాయ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. కాకరకాయ పీసెస్ అనేది కొంచెం వేగిపోయాక తర్వాత ఇందులోకి 4 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. వీటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా నిదానంగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా చేశాక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్లేట్లోకి కొంచెం ఆవిరి అనేది వెళ్తుంది కదా, ఆవిరితో కుక్ చేసుకుంటే మంచిది. డైరెక్ట్ వాటర్ పోయకుండా ఈ విధంగా ఆవిరి పెట్టి కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక 2-3 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఇవి కొంచెం బాగానే కుక్ అయ్యాయి కదా, ఇందులోకి కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ అనేది ఏమన్నా కర్రీలో తగ్గిందనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి.
ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మధ్యలో మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేయడం, కాకరకాయ టమాటా కర్రీ చేయడం చాలా సింపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది.